రష్యా భారత్ ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఇరు దేశాలు ప్రకటించాయి. వెంటనే భారత్, రష్యా దేశాలు వివిధ రంగాల్లో సంయుక్తంగా ప్రాజెక్టులపై కార్యాచరణను ప్రారంభించాయి. ఇటీవల భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరిన్ని రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్తో సమావేశమయ్యారు. రెండు దేశాలు రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింతగా విస్తరించుకోవడంతో పాటు పౌర విమానాల తయారీ, మెటలర్జీ, రసాయన పరిశ్రమలలో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టడంపై చర్చలు జరిపారు. వ్యాపార, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాలు సంయుక్త సహకారాలపై చర్చించుకున్నారు. అంతకుముందు ధోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. ఈ ఏడాది భారత సందర్శనకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ప్రధాని మోదీ ఆహ్వానించగా దీనికి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో భారత్, రష్యా మధ్య స్నేహం మరింత బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.